ఇప్పుడు ఈటల రాజేందర్కున్న పాలన అనుభవం, భిన్న వర్గాలను కలుపుకొనిపోయే తత్వం ఉన్న నేతను కాపాడుకోవడం బీజేపీకి భవిష్యత్తు కూడా చాలా అవసరం. భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం అంతే, కానీ వాటినే ప్రధానం చేసుకొని వర్గాలను కూడగట్టి పరస్పర విమర్శల దాడికి దిగితే కాంగ్రెస్ తరహాలో ప్రతిష్ట దిగజారుతుంది. రాబోయే ఎన్నికల్లో ఉన్న స్థానాలు చేజారిపోయే ప్రమాదం కూడా ఉన్నది. గోషమహల్ విషయంలో మాధవీలతను ప్రోత్సహించడమైనా, ఈటల విషయంలో ఎగదోసే వైఖరి అయినా పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారడం ఖాయమని చెప్పాలి. ఈ స్థితిని బీజేపీ పెద్దలు ఇప్పటికైనా గ్రహించి దిద్దుబాటు చర్యలకు పూనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు శ్రేణులను సమాయత్తం చేయొచ్చు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే స్థానిక సంస్థల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ సైతం కార్యకర్తలను, సోషల్ మీడియా ఆర్మీని స్థానిక సమరంలో భాగం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నది. బీజేపీ సైతం అంతర్గత కుమ్ములాటలను పక్కన పెట్టి ఇప్పటికైనా సర్దుబాటుకు సంసిద్ధమైతే మంచి ఫలితాలు రావడం ఖాయం. లేని పక్షంలో మళ్ళీ మొదటికి చేరడం అనివార్యమయ్యే స్థితి తప్ప ఇంకేం లేదు.